ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోనే. ఇదే కాదు, ప్రపంచంలో 125 దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే 111వ దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతోని ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. మనం కాదు, పక్కలున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి. మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉన్నదని మొన్ననే లెక్కలు తేలినాయి. అదేవిధంగా రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అన్నాడు. ఆదాయం సంగతి దేవుడు ఎరుగు, పెట్టుబడి 3 ఇంతలు అయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మీకు ఎవరికైనా మోడీ ఇల్లు ఇచ్చిండా? కిసికు ఘర్ దియా, కిసికు ఘర్ మిలా. కానీ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహ మీద పేదవాళ్లకు వేలాది మందికి ఇండ్లు కట్టించి పేదలకు ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ మనకి ఇచ్చిందేం లేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుడే దండుగా, అది సచ్చిన పాము, దాని గురించి లెక్క లేదు. ఇక ఆయన ఏం రాలేదంటున్నాడు కేటీఆర్. ఏంది రాలేదా? ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు? 200 యూనిట్లు పేదోళ్ళకు మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పేదోళ్ళకు వైద్యానికి ఇస్తలేమా? ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు ఇవ్వలేదా? 3 నెలల 30,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇన్నిచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు చెప్తారు. అందుకే కేటీఆర్కో మాట చెప్తున్నా, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకువాటి చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మలు, అవునా? అందుకే కేటీఆర్కో సూచన చేస్తున్నా, మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదంటే మంచిగా చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కు, నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే. ఒకవేళ చిల్లి గవ్వ అడగకుండా నిన్ను సిద్దిపేటలో, సిరిసిల్లలో, చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు కూడా బస్ స్టాండ్కి రా కేటీఆర్, అప్పుడు తెలుస్తుంది. ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు? ఎంతకాలం మోసం చేస్తారు? మీ మోసాల కాలం చెల్లింది. ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటోళ్ళు లేరు. మీరు చెల్లని రూపాయే, మీరు చెల్లేది లేదు, మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు. అదేవిధంగా బీజేపీ, నేను అడగదలుచుకున్న గాడు ఏలాడుతున్నది ఏందా? ఏమిచ్చింది బీజేపీ? ఏమిచ్చింది? ఆడ పెద్దది ఏలాడుతుంది. కోరంటి హాస్పిటల్ ముందల ఒక పెద్ద గుడ్డ ఏలాడుతుంది. ఏందంటే మోడీ ఇచ్చింది, కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు, అంబర్పేటకు గాడిద గుడ్డు. గాడిద గుడ్డు చూసేనా కిషన్ రెడ్డి? అవగాహన తెచ్చుకో. అందుకే మిత్రులారా, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? గట్టిగా చెప్పాలి, చిన్న కాదు. మోడీకి ఇంపియాలి ఢిల్లీకి. ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మెట్రో రైలు మనం అడిగితే బీజేపీ ఏం తెచ్చింది? అందుకే మిత్రులారా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డ అనాలి. అందరు రెడీనా? అందరు రెడీనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మరి సోదరులారా, తెలంగాణ గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెట్టాలనా? కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా. అందుకే మిత్రులారా, బీజేపీల కర్రు కాల్చి వాత పెట్టాలంటే దానం నాగేంద్ర